ఈరోజైతే మనం గంజి వడలు అయితే తయారు చేసుకుందామండి. ఒక లోట అంటే ఒక అర కేజీ బియ్యంతో మనం గంజి వడలు అయితే తయారు చేస్తున్నాను. చాలా చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఏదైనా తక్కువ ఖర్చుతో మనకి తయారయ్యేది ఉన్నదంటే కరెక్ట్‌గా మనకి వడలేనండి. చాలా తక్కువ ఒక అర కేజీ బియ్యంతో అయితే మనం వడలైతే తయారు చేసుకుంటున్నాం అనమాట. మీకు కొలతల ప్రకారం కూడా కరెక్ట్‌గా చెప్తాను. 2 రోజుల్లో చక్కగా వెండిపోయి మనకు వడలైతే రెడీ అయిపోతాయి. మనకు ఉడికేటప్పుడు పర్ఫెక్ట్‌గా మంచి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే చాలా చాలా ఈజీగా చూసారుగా ఇలా అప్పడాల్లా కూడా మనకి నేనైతే పెద్ద సైజు చేశాను. చూసారుగా ఎంత బాగా చక్కగా వేగుతున్నాయో పొంగి. ఇంత బాగా కూడా మీరు కూడా వడలైతే తయారు చేసుకుంటారు. ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వరండి. కంపల్సరీగా మీరు వీడియో లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. చాలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే చక్కగా మనం ఈ వడలైతే తయారు చేసుకోవచ్చు. ఓకేనండి. మరి అయితే వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాము. ముందుగా ఒక లోట రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నానండి. ఇవి ఒక లోట అంటే కరెక్ట్గా ఒక అర కేజీ ఉంటుందన్నమాట. ఈ రేషన్ బియ్యం అయితే రాత్రి శుభ్రంగా ఒక 2-3 సార్లు అయితే బాగా కడిగేసుకోవాలన్నమాట. రేషన్ బియ్యంలోని చిన్న చిన్న పురుగులు డస్ట్ అది ఉంటుంది కాబట్టి బాగా కూడా 2-3 సార్లు బాగా కడిగేసుకోండి. మనం రాత్రి కంపల్సరీగా నానబెట్టుకోవాలి. అలాగే ఈ లోటాని కొల ప్రకారం కంపల్సరీగా తీసుకోవాలి. ఈ లోటాతోటే మనం నీళ్ళు అన్నీ కూడా కొలుచుకుంటాం అనమాట. బియ్యాన్ని ఇలా 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత నీళ్ళు పోసి పక్కన పెట్టేసుకోండి. రాత్రంతా మనం బియ్యం అయితే నానాలన్నమాట. ఇప్పుడు ఏ లోటాతో మనం బియ్యం తీసుకున్నామో దానికి పావు వంతు సగ్గుబియ్యం అయితే తీసుకోవాలన్నమాట. ఇవి పెద్ద సగ్గుబియ్యం అండి. చూసారుగా లావుగా ఇంత పెద్ద సగ్గుబియ్యం అయితే తీసుకోవాలన్నమాట. మనకి వడలకి పావు వంతు అయితే తీసుకుంటున్నాను. ఒక లోటాకి బియ్యానికి పావు వంతు కంపల్సరీగా సగ్గుబియ్యం అనేది వేసుకుంటే మనకి వడలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇది వేరే గిన్నెలో నానబెట్టుకుంటున్నాను. అలాగే ఈ లోట నిండగా నీళ్ళైతే వేసుకుంటున్నాను. మనం తీసుకున్న లోట బియ్యానికి 11 లోటాలు నీళ్ళైతే తీసుకుంటున్నామండి. అందులో లెక్కగానే ఒక లోట నీళ్ళతోటే మనం సగ్గుబియ్యం అయితే నానబెట్టుకుంటున్నాము. ఈ నీళ్ళు కూడా మనం లెక్కలోకే చూసుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టుకున్న నీళ్ళు కూడా మనం లెక్కలోకి అయితే చూసుకుందాము. కరెక్ట్గా 11 లోటాలు నీళ్ళండి. ఒక లోటాకి 11 లోటాల నీళ్ళు గంజి వడలకి కంపల్సరీగా పడుతుందన్నమాట. నీళ్ళు కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. మీకు ఉదయం అయితే చూపిస్తున్నాను. బియ్యం అయితే బాగా నానిపోయాయి. బియ్యాన్ని మాత్రం మరొకసారి బాగా కడిగేసి నీళ్ళైతే ఉంపియండి. రాత్రి అంతా మనకి బియ్యంలో నాని ఉన్నాయి కాబట్టి నీళ్ళు అనేది పులి వాసన అయితే వస్తుంది. ఆ నీళ్ళైతే వంపేసి ఇప్పుడు మిక్సీ జార్లో బియ్యం అయితే వేసేసుకోండి. కొంచెం కొంచెంగా బియ్యం అనేది మిక్సీ జార్లో వేసుకొని మనం సగ్గుబియ్యంలో మనం ఏ నీళ్ళైతే వేసుకున్నామో ఆ నీళ్ళతోటే మనం కొంచెం సగ్గుబియ్యం వేసుకొని అలాగే కొంచెం అందులో నీళ్ళే వేసుకొని మనం మెత్తగా మన దోసపిండి ఎలా అయితే మనం మిక్సీ చేసుకుంటామో ఆ విధంగా చేసుకోండి. వేరే నీళ్ళైతే వేయద్దు. మనకి ఈ నీళ్ళైతే సరిపోతాయి. కొలగా మనం ఎప్పుడైతే మనం సగ్గుబియ్యంలో వాడుకున్నామో ఆ నీళ్ళతోటే మిక్సీ అయితే చేసుకోవాలన్నమాట. ఇవి కొల మనం లెక్క పెట్టుకున్నాం కాబట్టి ఈ నీళ్ళతోటే మనం మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోండి. దోశకు మనం ఎలా అయితే మిక్సీ పట్టుకుంటామో ఆ విధంగానే బాగా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని దీన్ని వేరే బౌల్లో అయితే వేసేసుకోవాలన్నమాట. అలాగే మిగతా బియ్యం అలాగే మిగతా ఉన్న సగ్గుబియ్యం కూడా ఇలాగే మిక్సీ అయితే పట్టేసుకొని ఈ బౌల్లో వేసేసుకోండి. ఇలాగ వేసుకొని ఇలా మిక్సీ బాగా అయిన తర్వాత ఈ మిక్సీ కూడా కడిగి కొంచెం నీళ్ళు అయితే వేసేసుకోండి. కొంచెం నీళ్ళు అటు ఇటు అయినా పర్లేదు, మనకి ఏమైతే అవ్వదు. ఇప్పుడు నేను ఒక పెద్ద బిర్యానీ బేస్ని అయితే పెట్టుకున్నాను. మనం ఉడికించుకోవడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనం ఏ లోటాతో తీసుకున్నామో అదే లోటాతో 10 లోటాలు నీళ్ళు అయితే వేస్తున్నాను. ఒక లోటా నీళ్ళు మనం సగ్గుబియ్యంలో వేస్తాం కాబట్టి ఇప్పుడు మనం ఇందులోకి 10 లోటాలు నీళ్ళైతే వేసుకుంటున్నానండి. 10 లోటాల నీళ్ళు అనమాట. ఇది పర్ఫెక్ట్ కోలండి. మీకు గంజి వడలు చాలా బాగా వస్తాయి. అలాగే ఒక 12-13 పచ్చిమిరకాయలు, చిన్న అల్లం ముక్క, చిన్న కచ్చపిచ్చాక మీరు మిక్సీ చేసి పక్కనైతే పెట్టేసుకోండి. నీళ్ళు కూడా మనకి బాగా మరగాలన్నమాట. చూడండి నీళ్ళు అనేది ఇలా బాగా తేతలాడుతా ఇలా బాగా మరగాలన్నమాట. ఇలా మరిగినప్పుడు మన పిండి ఇలాగా పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ పిండిని అయితే వేసేసుకుందాము. పిండి వేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. లేకపోతే మనకి ఉండకడతా ఉంటుంది. ప్రస్తుతానికి హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవచ్చు. ఇవి గంజి వడలు కాబట్టి ఫస్ట్ గుండా మనం హై ఫ్లేమ్లోనే మనం ఇలా ఉడికించుకోవచ్చు అనమాట. కొంచెం పెద్ద గరిటె తీసుకొని అడుగు వరకు కూడా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. ఇందులో కొంచెం కలుపు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు అనేది ఎప్పుడు కూడా మనకి గంజి అనేది మనం తాగి చూస్తే మనకి ఉప్పు అనేది ఉండకూడదు, ఇంకా కొంచెం పడుతుంది అన్న టయానికి మీరు ఆఫ్ చేసేయాలన్నమాట. లేదు మీకు కరెక్ట్గా సరిపోయినట్టుకున్నా సరే మీకు ఈ వడలు ఎండిన తర్వాత మీకు ఎక్కువైపోద్ది కాబట్టి కొంచెం చప్పగా ఉన్నంత వరకే వేసుకోండి. కొంచెం ఇంకా పడుతుంది అన్నప్పుడు ఇంకా ఆఫ్ చేసేయాలన్నమాట. ఆ విధంగా మీకు వడలలో ఉప్పు అయితే ఉండాలన్నమాట. కొంచెం ఉప్పు వేసుకోండి. తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే మనకి వడలైతే మనం తినలేము. తక్కువైనా సరే మనకు ఇదేమో కనబడదు. చూడండి అడుగు వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి. నాకు కొంచెం ఉప్పు అయితే తక్కువ వచ్చింది. చిన్న సాల్ట్ అయితే వేసుకుంటున్నాను.
ఇలా వేసుకొని కలుపుతూనే ఉండాలి. కొంచెం మనకు బాగా ఉడికిన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాగా దగ్గర అయిన కొద్దీ కూడా నాకైతే కరెక్ట్గా ఒక అరగంట కంటే ఎక్కువ టైమే నేను ఉడికించుకున్నాను. మీరు ఎంత బాగా ఉడికించుకుంటే మీకు ఈ వడలు అనేది అంత బాగా వస్తాయి అన్నమాట. పిండి మీకు ఉడికే కొద్దీ కూడా బాగా జిగుమానంగా మైనంగానే తయారవుతుంది అనమాట. కాబట్టి అంతవరకు కూడా కంపల్సరీగా ఉడికించుకోవాలి. మీరు బేగగా దించేసుకున్నారంటే మీకు వడలు అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే రావు. కాబట్టి ఈ టయాన్ని కొంచెం ఓపికగా స్టవ్ మీద పెట్టుకొని కొంచెం సేపు టైం ఎక్కువైనా పర్లేదు, కొంచెం సేపు ఎక్కువగానే ఉడికించుకోండి. కలుపుతూనే ఉండాలి. గరిట అనేది చివరి వరకు కూడా వెళ్తా కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, చూస్తా మనకి చిక్కబడుతూ ఉంటుంది అనమాట. గరిటకి వెనకాల చూసారుగా ఒక లేయర్ లాగా మీకు వస్తూ ఉంటుంది, అంటే చిక్కబడుతుంది అనమాట. మన చేతితో చూసినా సరే మనకు కొంచెం మైనంలాగా ఉండాలన్నమాట, జిగురుగా ఉంటుంది. అంతవరకు కూడా మనం అలా కలుపుకుంటూ ఉడికించుకుంటూనే ఉండాలి. కొంచెం టైం అయితే పడుతుందండి. కాబట్టి కొంచెం ఓపికగా ఇక్కడ ఉడికించుకుంటూ ఉండాలి. ఒక అరగంట పైగానే నేనైతే ఉడికించుకున్నాను. చూడండి, లేయర్ అనేది మీకు ఉన్న కొద్దీ కూడా లేయర్ అనేది కొంచెం దలసరి అయితే అవుతుంది అనమాట. గేదె అనేది చాలా క్లియర్గా అనేది రావాలన్నమాట. అటు ఇటు వెళ్ళకుండా గీత అనేది మధ్యన ఇలా క్లియర్గా ఎప్పుడైతే వచ్చిందో మీకు పర్ఫెక్ట్గా ఉడుకుతుందన్నమాట. చేత్తో కూడా మీరు చూసుకోవచ్చు, మీకు మైనలాగా అనేది ఉంటుంది అనమాట. ఆ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. ఇలాగా లోపల వరకు కూడా గరిట అనేది తిప్పుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలన్నమాట. అడుగు వరకు కూడా గరిట వెళ్ళాలి. చూడండి, మనకి ఇలా మైనలాగా అంటుకోవాలన్నమాట, జిగురుగా రావాలన్నమాట. ఇలా జిగురు వస్తేనే మీకు వడలు అనేది చాలా బాగుంటాయి. అడుగు వరకు ఇలా తిప్పుకుంటా టైం తీసుకొని ఇలా ఉడికించుకుంటూ ఉండండి. ఇప్పుడు మనకి ఉడికిపోయింది కాబట్టి లాస్ట్ 5 మినిట్స్లో దించేస్తామనగా ఇప్పుడు కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయ పేస్టు, అలాగే అల్లం కచ్చాపిచ్చాక మనం ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. అంటే 50-60% మనకి నలగాలన్నమాట. దీన్ని కూడా ఇప్పుడు ఈ మిశ్రమంలో అయితే వేసేసుకోండి. ఫస్ట్ కూడా నీటిలో అయితే వేసుకోవద్దు. లాస్ట్ మనం ఒక 5 నిమిషాలు దించేస్తామనగా ఆ టైంలో అయితే వేసుకోండి. కొంచెం 5 నిమిషాలు ముందుగానే వేసుకొని ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్లన్నీ కూడా బాగా పిండిగా అయితే పడతాయి అన్నమాట. ఇలా మొత్తం ఇలా వేసేసుకు ఒక్క 5 నిమిషాలు కొంచెం ఇలా ఉడికించుకుంటే ఈ ఫ్లేవర్లన్నీ కూడా చాలా బాగా పడతాయి. మంట అనేది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. మనకి దగ్గర పడుతుంది కదా. మనకి కలరు కూడా చూడండి కొంచెం చేంజ్ అయితే అయిందనమాట. మనం పచ్చిమిరపకాయ పేస్ట్ అది వేసాం కాబట్టి లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. మనకైతే ఉడికిపోయిందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీని మీద అయితే మూత అయితే పెడేసి వేడిగా ఉన్నప్పుడే మనం వడలు అయితే పెట్టేసుకుందాము. నేను ఆల్రెడీగా కాటన్ చీర అనేది నీటిలో బాగా తడిపి గట్టిగా పిండియాలన్నమాట. ఎక్కడ కూడా వాటర్ ఉండకూడదు, నీటిలో కంపల్సరీగా తడిపేసి గట్టిగా పిండియాలన్నమాట. పిండిసి ఇలాగా మీరు ఇలా పర్చేసుకోవాలి. నేను ఇలా చీర మీద కాటన్ క్లాత్ మీద వేసుకుంటున్నాను. ఇలాగ గుంతగరిటె తీసుకొని ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకున్నారంటే మీకు వడలు పెట్టుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది. అంటే పెద్ద బేసిన్ మనం జరుపుకోలేము కాబట్టి ఏదైనా ఇంకో వేరే పాత్రలో వేసుకొని దాని మీద మూత పెట్టేసుకుంటే మనకి చల్లారకుండా ఉంటుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం వేసుకుంటే మనకి వడలన్నీ చాలా చక్కగా వస్తాయి. మీకు పిండి చల్లారిన కొద్దీ కూడా మీకు చిక్కగా అయిపోయి కొంచెం దలసరిగా అనేది వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం వేసుకుంటే క్లాత్ మీద కాబట్టి ఇలా వేడిగా ఉన్నప్పుడే చక్కగా ఇలా వడలు అయితే పెట్టేసుకోవచ్చు. చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ఈ వేడిగా ఉన్నప్పుడు చీర మీద వేసుకుంటే చాలా త్వరగా మనకి వడలు అయితే ఇలా వేసేసుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం పెద్దవి అయితే వడలు అయితే పెట్టుకుంటున్నాను. లేదు మీరు ప్లాస్టిక్ దాని మీద పెట్టుకోవాలనుకున్నారంటే మీరు బాగా చల్లారిన తర్వాత పెట్టుకోవాలి. కానీ ఈ గంజి వడలకి బాగా చల్లారిందంటే కొంచెం మనకి కొంచెం దలసరిగా అనేది వచ్చేస్తాయి అనమాట. కాబట్టి బాగా వేడిగా ఉన్నప్పుడే పెట్టేసుకున్నారంటే జస్ట్ నేను ఒక 20 నిమిషాల్లో నేను అంగడి పెట్టేసుకున్నానండి. ఇలాగా చాలా త్వరగా అయితే పెట్టేసుకున్నాను అనమాట. నాకైతే ఇన్ని వడలు అయితే వచ్చాయన్నమాట. ఇవి నేను ఒక 2 రోజులు కంపల్సరీగా 2 రోజులు ఎండలో అయితే బాగా ఎండబెట్టాలి. మనకి కంపల్సరీగా 2 రోజులు ఎండాలన్నమాట. 2 రోజులు ఎండిన తర్వాత మీకు చూపిస్తున్నాను. క్లాత్కి చూసారుగా ఎలా అంటుకొని అయితే ఉండిపోయాయో. మనకి ఎక్కడ కూడా పచ్చిదనం అనేది ఎక్కడ కూడా ఉండకూడదు. ఈ ఎండలకైతే ఒక 2 రోజుల్లోనే మనకి బాగా ఎండిపోయాయి. చూసారుగా ఎంత బాగా ఎండిపోయి, ఎక్కడ కూడా పచ్చిదనం అనేది ఎక్కడ కూడా ఉండకూడదు. ఇలా 2 రోజులు బాగా ఎండిన తర్వాత మీరు ఇలాగ వెంటనే తీసినా సరే రావన్నమాట. కాబట్టి మీకు ఎక్కడైతే వడలు ఉన్నాయో ఆ వెనకాల సైడ్ కొంచెం ఇలా నీళ్ళతో కంపల్సరీగా తడుపుకోవాలి. నీళ్ళు తడుపుకుంటే మీకు వడలు అనేది చాలా ఫ్రీగా మనకి వచ్చేస్తాయి అన్నమాట. కంపల్సరీగా వెనకాల అనేది నీళ్ళు అనేది కొంచెం చిలకరించుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఒక 3 వడలు 4 వడలకి వెనకాల సైడ్ కొంచెం ఇలాగా చిలకరించుకుంటే మనం సింపుల్గా తీసుకోగలుగుతాము. అంతేగాని మరి ఒకసారి మీరు తడిపేసుకుంటే మనకి తీసేటప్పుడు బాగా నానిపోతాయి. కాబట్టి 2-3 వడలకి ఇలా నీళ్ళు చిలకరించుకుంటూ తీసుకోవచ్చు.
చూడండి ఇలాగ నీళ్ళని వెనకాల అనేది తడి చేసుకుంటే మనకు ఉడవ అనేది ఎంత ఈజీగా అనేది వచ్చేద్దో, చాలా సింపుల్గా మనకి ఉడవ అనేది వచ్చేద్ది అనమాట. ఈ విధంగానే ఉడలన్నీ కూడా ఈ విధంగా తీసేసుకొని ఒకరోజు పూర్తిగా ఎండలో మళ్ళీ ఎండబెట్టేసుకోవాలన్నమాట. ఒక గోనె మీద కానీ దేని మీద వేసి పూర్తిగా ఉడలన్నిటికి కూడా ఎండ తగిలేలాగా ఒకరోజు పూర్తిగా ఎండలో అయితే ఒగ్గేసుకోండి. మనకి ఉడలు అనేది రెడీ అయిపోయి గలగలాడుతూ చూసారుగా ఇన్ని ఉడలు అయితే మనకి అయ్యాయి అనమాట. చూసారుగా మనకి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి ఉడలు అనేది. ఇప్పుడు మీకు నేను వేయించి కూడా చూపిస్తాను ఉడలు. చూడండి ఎంత పలచగా ఎంత బాగున్నాయో ఈ ఉడలు. నూనె అనేది బాగా మరగాలన్నమాట. మరిగిన తర్వాత ఈ వడలు వేసుకొని మనకి చాలా బేగా వేగిపోతాయి. వెంటనే అటు ఇటు కూడా ఇలాగా తిప్పుకొని తీసేసుకోవాలన్నమాట. ఎంత బాగా పొంగాయో, చాలా బాగా పొంగాయి కదా, చాలా బాగా అయితే వడలు అయితే వచ్చాయన్నమాట. నేనైతే అప్పడాల సైజ్ అయితే పెట్టాను, కొంచెం పెద్దవి పెట్టేసాను అనమాట. నూనె అనేది బాగా మరిగిన తర్వాత వేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం మీడియంగా మరిగినా సరే కొంచెం ఆయిల్ అయితే లాగుతాయి, కాబట్టి ఆయిల్ అనేది బాగా మరిగినప్పుడు వేసారంటే చక్కగా పొంగుతాయి. మనకు ఆయిల్ కూడా ఎక్కడ కూడా లాగవన్నమాట. చాలా బాగుంటాయండి. కంపల్సరీగా మీరు ట్రై చేయండి. మీరు పిండి అనేది కొంచెం కరెక్ట్గా ఎక్కువసేపుగానే ఉడికించుకున్నారంటే చాలా జిగుమానంగా పిండి అనేది మైనంలా వచ్చి మీ ఉడలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. చూడండి ఎంత మనకి క్రిస్పీగా అనేది ఉడలు అయితే వచ్చాయో. చాలా చాలా ఈజీగా మీరు కూడా తయారు చేసుకోవచ్చు. మీకు ఎక్కడ కూడా రెసిపీ అనేది చెడిపోదండి. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.